పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిన పరిస్థితులు లాంటివి వస్తాయి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కానీ, నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ, శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించే విషయంలో మొదలైన వాటన్నిటిలో కూడా ఎంత పెంచుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వాటిల్లో ఒకలాంటి నైరాస్యం కానీ, కొంత డిప్రెసివ్గా థింకింగ్ కానీ మొదలైనవి రావడం. అంటే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు తీసుకున్నట్లయితే దాంట్లో అలాంటి నైరాస్యంలాగా రావడం. అంటే పెద్ద ఆసక్తిగా లేకుండా ముందుకు వెళ్ళడానికి సర్లే చదివానులే, సర్లే అయిందిలే, ఇలాంటి భావనలు. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించి కూడా సర్లే అని పెద్దవాళ్ళకి అలాంటి భావనలు రావడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. అలాగే రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా ఖర్చులకు సంబంధించిన విషయాలు తీసుకున్నా కూడా ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ప్రయాణాలు మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అయినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రాకుండా మీరు మంచిగా ప్లాన్ చేసుకొని ముందుకు పెడతారు కాబట్టి ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా మీకు ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా మీకు మీ మీద మీకు శ్రద్ధ అనేది చాలా అవసరం కనుక శ్రద్ధ విషయంలో వీలైనంత వరకు మీ కార్యక్రమాల్లో కానీ, మీ ఆలోచనలో కానీ శ్రద్ధ, ముఖ్యంగా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రం. ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే మీకు ఆలోచనలలో ఆటంకాలు, అంటే ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నా అది ముందుకు వెళ్ళే విషయంలో కానీ, అది ఉపాసనకు సంబంధించి కానీ, ఆధ్యాత్మిక చిత్రానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదో కనబడని ఆటంకాలు లాంటివి ఏర్పడడం, తద్వారా జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో విద్యార్థులకి జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు ఒకటి చేయాలి. ఎందుకంటే పరీక్షలు కూడా నడుస్తున్నాయి కనుక వీళ్ళంతవరకు విద్యా సంబంధమైన విషయాల్లో ఆలోచనలో అంతరాయాలు కలగకుండా వీళ్ళంతవరకు బాగుండడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా చాలా వరకు మంచిది విద్యా సంబంధమైన విషయాలలో. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఒకటి చేయడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అలాగే విద్యార్థులకి విద్యకి సంబంధించిన స్కిల్స్ కూడా చాలా చక్కగా పెరుగుతాయి, నైపుణ్యాలు పెరుగుతాయి, చెప్దాం అనుకుంటున్న విషయాన్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఒకటి చేయాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 3వ పాదం. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబంలో వాతావరణం, ముఖ్యంగా సౌకర్యాలు అనేవి కొంతవరకు తగ్గడం కానీ, కుటుంబంలో ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఇంట్లోనే ఇంటి సౌకర్యాలతో పాటుగా ఏదైనా వాహనానికి సంబంధించో లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలలో కొంత పెట్టుబడి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ధనం కొంతవరకు ఖర్చు అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. దానివల్ల కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో అధిగమించగలిగిన నేర్పు మీకు ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోకుండా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తుల సహకారం, తోడ్పాటు ఉన్నప్పటికీ ఆలోచనలు అనేవి చాలా ఫాస్ట్గా ముందుకు పెడతాయి. ఒక పని విషయంలో చేద్దామా వద్దా అనే సంశయం, నేను చేయగలనా లేదా అని చెప్పి ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కగా మీరు ఆలోచించి ప్రణాళికాపరంగా వెళ్ళినట్లయితే మీ సందేహంలోంచి బయటకు వస్తే ఖచ్చితంగా మీరు దాన్ని సాధించగలుగుతారన్నది ఒకటి మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. ఆ వృత్తిపరమైన ప్రయాణాలతో పాటు అది కొన్నిసార్లు ఆ ప్రయాణాలు కూడా అనుకోకుండా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కనుక ఏదైనా ప్రయాణం చేయాలి అని ముందర నిర్ణయించుకున్నప్పుడు అది ఆకస్మిక ప్రయాణమైనా ఏ ప్రయాణమైనా
ముందు దాన్ని తగినట్టుగా అన్నీ ఆలోచించుకొని అసలు ఏ సందర్భంలో పెడుతున్నావు, ఎంతవరకు పెడుతున్నావు, ఇప్పుడు వెళ్ళడం అవసరమా కాదా మొదలైన విషయాలన్నీ కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల మీకు పెద్ద శ్రమ అనేది ఉండదు. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశి ఈ రోజున మాటల వల్ల కుటుంబ సభ్యులతో అనుకొని ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఎదురయ్యే అవకాశం ఉంది కనుక మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం అనేది ముఖ్యంగా కావాలి. అలాగే మీ యొక్క ఆత్మస్థైర్యానికి కూడా సంబంధించి కొంత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఆత్మగౌరవం విషయం కావచ్చు, లేకపోతే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంత విభేదాత్మకంగా ఉండడం, వీటన్నిటి వల్ల కొంత ఘర్షణ అనేది అవుతుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల వృత్తికి సంబంధించిన ఆదాయ వ్యవహారాల విషయంలోనూ కొంత అసంతృప్తి అనేది ఉండడం బట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య విషయాలు ఒకటి, అలాగే మాట్లాడే విషయాలు ఒకటి, కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మొదలైన విషయాల్లో ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళాలి. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి చదివి పరీక్షలు రాయడం అనేది చాలా వరకు అవసరం. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో మీ మీద మీకు నమ్మకం అనేది పూర్తి స్థాయిలో లేకుండా ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా కొంత సంశయంగా చేద్దాం వద్దా అన్నట్టుగా వ్యక్తుల సహకారం లభిస్తుందా లేదా అని రకరకాలుగా ఇబ్బంది పడతారు. మంచి మైత్రి బంధాలు ఎదురైనా కూడా పూర్తి స్థాయిలో మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల ఒక వ్యాపారానికి సంబంధించిన విషయం కానీ, స్నేహ సంబంధాల విషయం కానీ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ అన్ని విషయాల్లో కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటిది మీకు ఉండడం బట్టి ఆ పనిని పూర్తి చేయలేక కొంత ఇబ్బంది పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళగలరు. అలాంటి పరిస్థితులు ఏమీ కాదు. ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకునే విధంగా మీరు కృషి చేయాలి. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. ప్రయాణాలకి అవకాశం, మీ మీద మీకు శ్రద్ధ తగ్గి ఇతరులకు సహకరించడానికి ఎక్కువ కృషి చేస్తారు కనుక మీ పనులు ఇతరులు వచ్చి ఏదో కంప్లీట్ చేస్తారన్న భావన నుంచి బయటకు వచ్చి మీ పనులు కూడా మీరు సమయానికి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఏ పన్నైనా చక్కగా నిర్వర్తించగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం, గుర్తింపు, గౌరవం ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా ఉంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది, పోటీల్లో నెగ్గుతారు. అలాగే నేమ్ ఫేమ్ అనేది కూడా చాలా అధికంగా మీకు ఉంటుంది. తండ్రి యొక్క సహకారం అనేది లభిస్తుంది. అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. ఆధ్యాత్మిక ఆశీస్సులతో పాటు వారి దగ్గర నుంచి మీరు ముఖ్యంగా వారి ఆశీస్సులతో పాటుగా కూడా ప్రయాణాలు అనేవి కూడా మీకు కనబడుతున్నాయి. కానీ ఏవి ఎలా ఉన్నా ఆరోగ్యం మీద కూడా కొంతవరకు దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏదన్నా ఒక కార్యక్రమాన్ని పెట్టి దాంట్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో, అంటే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల నిమిత్తం కానీ ఏదైనా విషయంలో ఆర్థికంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏదైనా ఉన్నా అది మీరు పొందినా కూడా మీకు దాని మీద పూర్తి స్థాయి నమ్మకం లేకపోవడం, ఇంకా ఏదైనా రావడంలో కొంత మీరు ఆలోచించడం లాంటిది, లేకపోతే వచ్చిన దాన్ని సరిగ్గా మీరు ఎక్కడన్నా పెట్టడానికి పెట్టుబడుల విషయంలో, ఆలోచనల విషయంలో పూర్తిగా దాని మీద మీరు స్థిరమైన ఆలోచనలు పెట్టకపోవడం వల్ల కూడా అది వేస్ట్ అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఎక్కువ స్థాయిలో వ్యక్తుల సహకారం అనేది లభిస్తుంది అనుకున్న విషయంలో మిశ్రమ ఫలితాలకు ఒకటి మనకి అవకాశం అనేది కనబడుతోంది. అంటే ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన రంగాల్లో మీరు ఏదైనా పెట్టుబడులు పెడదామనుకున్నా, లేకపోతే ఏదైనా ఎంట్రన్స్ పరీక్షలు లాంటివి రాద్దామనుకున్నా, అలాంటి విషయాలు, ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు ఒకటి, అలాగే ఎక్కడన్నా మీరు లాటరీలు లాంటి వాటిలో పెడదాం అనుకునే సమయం అయితే అంతగా అనుకూలంగా లేదు కనుక అలాంటి వాటికి వీళ్ళంత దూరంగా ఉండడం ఒకటి.
మనకి మంచిది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీరు వారికి సహకరించడం, వారికి ఏదన్నా ఒక ఉన్నతమైన వృత్తికి అవకాశం అంటే ఎదురు చూస్తున్న విషయాల్లో వాళ్ళకి ఏదైనా రావడం అవకాశాలు మొదలైన వాటికి ఈ రోజున ఆలోచించే రోజు. ధనస్సు రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఈ ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలోనే కొంత తెలియని వైరాగ్యం కానీ, నమ్మకం తక్కువగా ఉండడం కానీ, కొత్త వృత్తికి మారడానికి ప్రయత్నాలు చేద్దాం అనుకోవడం కానీ, అది ఒకటి ఆ రకంగా ఆలోచిస్తారు. లేకపోతే వృత్తిలో ఇతరుల జోక్యం కొంత చికాకును కలిగించడం కానీ ఇలాంటివి. అలాగే అదే సమయంలో మీకు కుటుంబంలో కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యక్తులకు సంబంధించిన విషయాలు, కుటుంబంలో స్త్రీలకు సంబంధించిన విషయాలు కానీ, విద్యార్థులకు సంబంధించిన విషయం కానీ, వాహనాలు, గృహం మొదలైన వాడు అన్నీ కూడా ఒకేసారి ఏర్పడడం వల్ల ఎలా ప్లాన్ చేయాలి, దేన్ని ఎలా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలన్న విషయంలో కొంత నిర్లిప్తత, కొంత స్పీడ్ తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళు. ఈ మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, విద్యకి సంబంధించిన విషయాలలో దూర ప్రయాణాలకి, విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైన వాటన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనకు కనబడుతుంది. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ కనుక ఫోకస్ చేసినట్లయితే మీరు ఆశించినట్టుగా లక్ కానీ మొదలైన వాటిల్లో వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే ప్రయాణాలకు సంబంధించి ఏదైనా ప్రయాణాలు చేద్దాం అనుకుంటే ఆ ప్రయాణాలు మీకు ఉపయోగపడే విధంగా ఉండడం అనేది, విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకు కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉండే సమయంగా కూడా మనం భావించవచ్చు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా పై అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, వారి యొక్క సహాయ సహకారాలు ఆశించేటప్పుడు కానీ వీలైనంత వరకు ఇబ్బందులు కలగకుండా, వారి మీద ఆధిపత్యం చూపించకుండా, వారికి అనుకూలంగా ఉంటూ పనులు సాధించుకుంటే అది ఏ రకమైన సమస్య లేకుండా మీ పనులు సులువుగా అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం లభించట్లేదనే భావన కానీ, లేకపోతే ఎదురు చూసిన విషయంలో కొంత ఆశాభంగాలు కానీ, కొంత చికాకులను కలిగించే అవకాశం ఉంది. దానివల్ల తద్వారా కొంత మానసిక ఘర్షణ, ఆ చికాకుని కుటుంబ సభ్యుల మీద చూపించడం వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వైఖరి, అంటే తల్లిదండ్రులతో కానీ, కుటుంబంలో వ్యక్తులతో కానీ కొంత ఘర్షణగా ఉండడం, వారి దగ్గర మీరు కొంత ఇబ్బంది పడడం, మీరు ఆశించిన స్థాయిలో ఇది లేదని. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఒకటి మీరు ఆశించిన స్థాయిలో లేకుండా సామాన్య ఫలితాలు ఇవ్వడం, వీటి వల్ల కొంత మానసికంగా డిప్రెసివ్గా ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించగలిగిన, ఇది ఎంత తాత్కాలికమే తప్ప పర్మనెంట్ కాదు కాబట్టి ఈ ఫేజ్ అనేది దీన్ని ఈజీగా అధిగమించగలరు. రాగల రోజుల్లో మంచి జాబ్ అనేది ఏర్పడుతుంది కనుక ఇప్పుడు ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నం చేయడానికి మెడిటేషన్ లాంటివి చేయాలి. మీనరాశి. చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఈ మీనరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ మీద మీకు అత్యధికమైన ఆత్మవిశ్వాసం ఉండడం బట్టి, అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అంటే ఆధ్యాత్మికంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలిసి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం అనేది ఒకటి మీరు చేస్తారు. అలాగే మీ మీద మీకు వ్యక్తిగతంగా కొంత నమ్మకం, అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రయాణాల కొరకు మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మొదలైన వాటికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీ మీద మీకు శ్రద్ధ, ఈ విషయంలో మీకు ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత అలంకరణ విషయం మొదలైన వాటన్నిటిలోనూ మీ యొక్క సోదరవర్గంతో మీకు చక్కటి ర్యాపో ఉండడం, వారి యొక్క సహాయ సహకారాలు లాంటివి లభ్యమవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మా,